చాలా మంది ఇళ్లల్లో రకరకాల పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే వీటిలో అగ్రభాగం సునకాలదనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ మరి ఎక్కువైంది కూడా. కొంతమంది తమకు కాపలా కోసం వీటిని పెంచుకుంటే, మరికొంతమంది రక్షణతో పాటు తమ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని క్వాలిటీస్ అంటే అందంగా, ముద్దుగా ఉండే ఖరీదైన జాతులను తమ పెట్స్ గా ఎంచుకుంటారు. అయితే వీటిలో కొన్ని బ్రీడ్స్ యజమాని పట్ల పూర్తి విధేయతతో ఉండి ప్రశాంతంగా ప్రేమతో ఉంటే, మరికొన్ని వేటాడే లక్షణాలతో అగ్రెసివ్ గా కనిపిస్తాయి. కొన్ని రకాల జాతులను చూస్తేనే భయపడేలా వాటి ఆహార్యం ఉంటుందనుకోండి, అది వేరే విషయం. అయితే చాలా మంది తమ కంటికి నచ్చో, ఎవరి వద్దైనా చూసినదో ఎంత ఖరీదైనా తమ ఇళ్లకు తీసుకువచ్చి ఇలా పలు రకాల సునకాలను పెంచుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే, ప్రపంచంలోనే అరుదైన అత్యంత ఖరీదైన సునకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సమోయెడ్ డాగ్. ఇది రష్యాలోని సైబీరియా ప్రాంతానికి చెందిన అరుదైన జాతి సునకం. ఇది ఎప్పుడు ప్రశాంతంగా ప్రేమగా ఉంటుందట. దీని ముఖ కవళికలు కూడా నవ్వుతున్నట్టుగా ఉండి చాలా ఆకట్టుకుంటుందట. అంతేకాకుండా ఇది యాక్టివ్ గా కూడా ఉంటుందట. రాట్వైలర్ డాగ్స్ మంచి ప్రవర్తనతో, మంచి క్రమశిక్షణతో ఉండే సునకాలివి. వీటి ఆహారం, ఆరోగ్యం, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, కానీ యజమానితో ఫ్రెండ్లీ నేచర్ ను మెయింటైన్ చేస్తాయట. అజువక్ డాగ్స్ పశ్చిమాఫ్రికాకు చెందిన ఇవి వేటకు చాలా ఫేమస్ డాగ్స్. అత్యంత వేగంగా పరిగెత్తడమే కాదు, టార్గెట్ ను చాలా సునాయాసంగా రీచ్ అవుతాయట. రక్షణ, కాపులా కోసం ఈ సునకాలను పెంచుకుంటూ ఉంటారు. యజమానుల పట్ల చాలా విధేయంగా ఇవి ఉంటాయట. చోచో డాగ్. ఇది ఉత్తర చైనాలో ఉండే అతి పురాతనమైన బ్రీడ్. చూడ్డానికి చాలా అందంగా ఉండి కాస్త మొండిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుందట. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువట. టిబెటన్ మాస్టిఫ్ డాగ్ రక్షణ కోసం, కాపలా కోసం వినియోగించే అరుదైన జాతి సునకమే ఇది. యజమాని పట్ల పూర్తి విధేయతతో ఉండడమే కాకుండా వారిని రక్షించేందుకు ఎంతకైనా తెగిస్తుందట. అయితే వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమేనట. లోచెన్ డాగ్. ఇవి చాలా యాక్టివ్ గా ఉంటూ ఆటలాడుతూ ఉంటాయి. మొదట్లో ఈ జాతి సునకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్రాన్స్, ఆ తర్వాత ఇవి యూరోప్ అంతటా విస్తరించాయట. చూశారు కదా, ఎంతో ముద్దుగా, యాక్టివ్ గా, విధేయతతో ఉండే జాతులు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ సునకాలకు నిర్దిష్టమైన రేట్ అంటూ లేకుండా లక్షల్లోనే వీటి విలువ ఉందట.